హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ముందుగా మనకి ఈ నెలలో ఉగాది ఉంది. సో ఉగాది అంటేనే మన తెలుగువారి పండుగ అండ్ మనకి ఒక కొత్త సంవత్సరం లాంటిది. తెలుగువారి న్యూ ఇయర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాబట్టి మరి అలాంటి న్యూ ఇయర్కి మనము గివ్ అవేస్ ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ వస్తున్నాం ఎప్పుడైతే మన అకాడమీ స్టార్ట్ అయిందో. సో ఈ సంవత్సరం కూడా మనం గివ్ అవే ఇవ్వబోతున్నాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మన ఏపీఎస్సి గ్రూప్ 1. అంటే ఇప్పుడు మనకున్న నోటిఫికేషన్స్లో ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మనం రీసెంట్గా ఆ కోర్స్ స్టార్ట్ చేసాం. సో స్టార్ట్ చేసాం కాబట్టి మనం ఆ కోచింగ్ గ్రూప్ 1 కోచింగ్ ఏదైతే ఉందో అది మనం గివ్ అవేగా ఇవ్వబోతున్నాం అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చెప్తాను చూడండి. సో వీళ్ళకి గివ్ అవే విన్నర్స్కి ఏమొస్తుంది అంటే మీరు ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా విఐపి లెర్నింగ్ యాప్ అని చెప్పేసి. సో దాంట్లో మీకు ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ అని కనిపిస్తుంది కదా. 20,000 వర్త్ ఏదైతే కోర్స్ ఉందో మేము కూడా 20,000 వర్త్ మీకు కూపన్ కోడ్ అనేది క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది మీరు డైరెక్ట్గా మన యాప్లో ఉన్న కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం చాలా అడ్వాన్స్గా ఉంటామండి. ప్రతిసారి కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్సెస్ లాంచ్ చేయడం అనేది అది మన ఇంట వంట లేదు. ప్రతిసారి కూడా స్టూడెంట్స్ని ముందుగానే ప్రిపేర్ చేయడం మనకు అలవాటు. సో దట్ వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్లు చేసుకుంటే వాళ్ళే ముందు ఉంటారు రేస్లో అనే ఉద్దేశంతో మనం ఇలా ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. జోగ్రఫీ క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి. మనకి పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నడుస్తున్నాయి. అండ్ ఫేజ్ 2లో మనకి హిస్టరీ, మెంటల్ ఎబిలిటీస్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా అవుతాయి అనమాట. సో ఓవరాల్గా ఈ కోర్స్ వ్యాలిడిటీ 15 months ఉంది. సో ఈ వీడియోలో మనము ఒక ఇద్దరు లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఆ లక్కీ విన్నర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనో లేకపోతే మీరు ఏదో ఆ, ఇంకేదన్నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి ఏం లేవండి. సింపుల్ రూల్స్. ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఎందుకంటే ఫుల్ నేమ్ ఎందుకు చెప్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ సాయి అని నేమ్ ఉంది అనుకోండి, అది చాలా మందికి ఉంటుంది. అది మరి మేలా ఫీమేలా అని కూడా తెలియదు. ఓకేనా? సో మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. పక్కన హైఫన్ ఇచ్చేసి మేల్ అంటే మేల్, ఫీమేల్ అంటే ఫీమేల్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేయండి. ప్రాబబ్లీ ఒక 3 days అయితే మనం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాము. కుదిరితే పండగ టైం కల్లా ఇంటికి వస్తే డెఫినెట్గా కొంతమంది 30 అంటున్నారు ఫెస్టివల్, కొంతమంది 31st అంటున్నారు. సో ఐదర్ 30 ఆర్ 31st ఒకవేళ నేను స్టూడియోలో లేదా ఇంట్లో ఉంటే లక్కీ విన్నర్స్ని పిక్ చేస్తాను. అది మిస్ అయింది అనుకుంటే ఖచ్చితంగా 1st April పిక్ చేస్తాను అనమాట. ఈలోపు మీ ఫ్రెండ్స్కి ఎవరైతే బాగా నీడీగా ఉన్నారో ఓకేనా. ఎందుకు నీడీ అని చెప్తూ ఉంటామంటే ప్రతిసారి ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? వాళ్ళు ఆఫ్లైన్ జాయిన్ అవ్వచ్చు లేదా ఆన్లైన్ జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందన్నమాట. నీడీ పీపుల్కి అంటే ఈ కింద కమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక జెన్యున్ ఆస్పిరెంట్కి కోచింగ్ రీచ్ అవుతుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉంటాను అనమాట. అలాగే మనము మొన్న గ్రూప్ 2 టైంకి ఇలానే ఫ్రీ గివ్ అవే ఇస్తే గ్రూప్ 2 ప్రిలిమ్స్ అతను ఒక పర్సన్ మనకి డైరెక్ట్ మెసేజ్ కూడా చేశారు. సార్ థ్యాంక్ యూ సార్, మీరు గివ్ అవే ఇవ్వడం వల్ల నేను మన కోచింగ్ తీసుకొని ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ కూడా బాగా రాశాను అని చెప్పేసి మెసేజ్ చేశారు. సో హోప్ఫుల్లీ అలాంటి వాళ్ళకి ర్యాంక్ వచ్చింది అనుకోండి. సో మనకు కూడా కొద్దిగా హ్యాపీ ఉంటుంది అనమాట. ఓకేనా? నేను ఒకసారి పాసిబిలిటీ ఉంటే మెసేజ్ ఒకసారి చూస్తాను. గివ్ మీ ఎ మినిట్. ఎస్. సో ఐ థింక్ ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీరు చూడొచ్చు ఆల్రెడీ యూట్యూబ్లో పి సునీల్ అని చెప్పేసి మనం ఎవరైతే విన్నర్స్గా సెలెక్ట్ అయ్యామో వాళ్ళతో మనం వీడియో కూడా తీపించుకుంటాము ట్రాన్స్పరెన్సీ కోసం. సో ఇక్కడ మెసేజ్ పెట్టారు చూడండి. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. అండ్ ఇక్కడ టీచర్స్ డే అప్పుడు మనం ఇచ్చాము. టీచర్స్ డే స్పెషల్ ఫ్రీ కోచింగ్ లక్కీ డ్రా విన్నర్ సునీల్ కుమార్ సార్. నేను గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అని చెప్పేసి అన్నాను అనమాట. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు అండ్ మెయిన్స్ కూడా బాగా రాశానని చెప్పేసి అన్నారు. సో లెట్స్ హోప్ మంచి ర్యాంక్ వస్తుందని అనుకుంటున్నాము. సో దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి నీడీ పీపుల్. అండ్ దీంట్లో ఇద్దరు లక్కీ విన్నర్స్ని పిక్ చేస్తాం. అది ఇద్దరు మేల్ రావచ్చు, ఇద్దరు ఫీమేల్ రావచ్చు, లేదా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా రావచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్ అనమాట. ఎందుకు అంటే ఉగాది నాడు మీకు లక్ ఉంది అనుకుంటే డెఫినెట్గా మిమ్మల్ని ఆ, ఆ, ఏది ఆ, మీకు ఒక మంచి కోచింగ్ వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ మీరు దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్లయితే మేబీ మీరు రేపు ఫ్యూచర్లో ఆఫీసర్ అవ్వచ్చు. మేబీ ఈ కోచింగ్ మీకు నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్రూప్ 2 కోచింగ్ కూడా దీంట్లో ఆల్రెడీ ఇంపోర్ట్ చేసి పెట్టాం మనం. గ్రూప్ 1 ఆల్రెడీ లైవ్ క్లాసెస్ రన్ అవుతున్నాయి మన దాంట్లో. దీంతో పాటుగా ఒక ఆస్పిరెంట్కి డబల్ కోచింగ్కి డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం ఏం చేసాం, ఆల్రెడీ గ్రూప్ 2 కోచింగ్ ఉంది కదా, మన రీసెంట్గా కంప్లీట్ అయిన మన లైవ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసాం. అంటే యూజువల్లీ స్టూడెంట్స్ మనకి బయట వాళ్ళు 15,000 ప్లస్ ట్యాక్సెస్ పే చేస్తూ ఉంటారు.
అండ్ మనం ఫస్ట్ బ్యాచ్ కోసం ఒక 5,000 డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి 15,000 ప్లస్ ట్యాక్సెస్ పే చేస్తూ ఉంటారు. సో దీంట్లో అంటే మీకు 15,000 రూపాయలకి 2 కోచింగ్లు వస్తున్నట్టు, ఒకటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్ వస్తున్నట్టు అండ్ గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ వస్తున్నట్టు. ఇప్పుడు ఎవరైతే లక్కీ విన్నర్స్ ఇద్దరు సెలెక్ట్ అవుతారో దాంట్లో మీకు 2 కోచింగ్లు వచ్చేస్తున్నట్టు, ఒకటి గ్రూప్ 1 లైవ్ క్లాసెస్ బ్యాచ్ ప్లస్ రికార్డింగ్ అండ్ గ్రూప్ 2 రికార్డింగ్. సో 2 కోచింగ్లు మీకు ఫ్రీగా రాబోతున్నాయి. ఓకేనా? సో కింద కమెంట్ సెక్షన్కి వెళ్ళి మీరు కమెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ అశోక్ అనుకోండి, ఫుల్ నేమ్ అశోక్ అనుకోండి. ఇప్పుడు నా పేరు అశోక్ కుమార్. సో పద్మ విష్ణు అశోక్ కుమార్ -మెయిల్ అని చెప్పేసి నేను టైప్ చేస్తాను. లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు మనం ఫోన్లో ఇలా స్క్రోల్ చేస్తే నాకు కనిపించదు ఆబ్వియస్లీ. కళ్ళు మూసుకొని ఎవరో ఒకరిని అలా ట్యాప్ చేస్తాను. మీ ఫుల్ నేమ్ ఉండడం వల్ల మీకు అనౌన్స్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు ఇమీడియట్గా దానికి రియాక్ట్ అయ్యి మాకు కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఇక్కడ కనిపించే నెంబర్ ఉంది కదా, 8985237565 నెంబర్కి మేము మీ ఐడెంటిటీ కూడా వెరిఫై చేస్తాము. వెరిఫై చేసిన తర్వాత మీకు డెఫినెట్గా మన కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. 20,000 వర్త్ కూపన్ కోడ్ మీకు ఇస్తాము. మీరు డైరెక్ట్గా మన యాప్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. రైట్? అండ్ ఇది కోచింగ్ కూడా బైలింగ్వల్ క్లాస్ అండి, గుర్తుపెట్టుకోండి. దయచేసి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో తెలుగు మీడియం వాళ్ళైతే అప్లై చేయకండి. ప్రాబబ్లీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈసారి మేము తెలుగు మీడియం బ్యాచ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. బట్ ఇది బైలింగ్వల్ క్లాసెస్. మెయిన్గా మనకి మెటీరియల్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మన వాడుక భాష తెలుగులో ఉంటుంది. కాబట్టి కొంతమంది స్కూలింగ్ తెలుగు మీడియం తర్వాత ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది కానీ, బట్ ప్యూర్ తెలుగు మీడియం వాళ్ళకి డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. సో లాస్ట్ టైం ఇలాగే ఒక లక్కీ విన్నర్కి తనకు ఆల్రెడీ ముందే చెప్పాము. చెప్పిన తర్వాత కూడా లేదు లేదు నేను కంఫర్టబుల్, నాకు అర్థమవుతాయి అని చెప్పేసి అన్నారు. తను జాయిన్ అయిన తర్వాత ఊరికే షీ స్టార్టెడ్ టు డిమాండ్ అస్, మీరు మాకు తెలుగు మెటీరియల్ పెట్టండి, మీరు అది పెట్టండి, ఇది పెట్టండి, ఆ క్లాస్ ఇది చెప్పండి, ఇది చెప్పండి అని చెప్పేసి అంటే మీతో మాకు అవ్వదండి అని చెప్పేసి ఆ స్టూడెంట్ని మన టీం రిమూవ్ చేశారు. ముందు చెప్పిన తర్వాత కూడా వినుకోకుండా వచ్చి మళ్ళీ షీ స్టార్టెడ్ టు డిమాండ్ అనమాట, మీరు అది పెట్టండి. ఇప్పుడు ఆ వైట్ పేపర్స్ ఏవో ఉన్నాయండి, తను డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన టీం ఊరికే మీరు వైట్ పేపర్స్ పెట్టండి, అది తెలుగులో పెట్టండి, ఇంకా అలా డిమాండ్ చేసేసరికి ఇంకా ముందే చెప్పాం కదండి దిస్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ యూ అని చెప్పేసి సో తన్ని రిమూవ్ చేయడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కాకుండా మీరు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడీ వాళ్ళు మాత్రమే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన దాంట్లో ప్రతి కోచింగ్ కూడా బైలింగ్వల్ ఉంటుంది కాబట్టి బైలింగ్వల్ ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోండి. సో దట్ అది మీకు హెల్ప్ అవుతుంది. మేబీ ఫ్యూచర్లో తెలుగు మీడియం బ్యాచెస్ లాంచ్ చేసినప్పుడు ఖచ్చితంగా తెలుగు మీడియం వాళ్ళకు కూడా మనము గివ్ అవేలో ఇద్దాము. అండ్ తెలంగాణ బ్యాచెస్ అయితే మనము ప్రాపర్గా లాంచ్ చేయలేకపోయాము. ఆల్రెడీ స్టూడెంట్స్ చాలా సఫరింగ్లో ఉన్నారు లాస్ట్ 2 నోటిఫికేషన్స్ అని చెప్పి మనం లాస్ట్ టైం పెద్దగా బ్యాచెస్ అయితే ఏమీ లేదు. సో ఈసారి తెలంగాణ నుంచి కూడా ఏదన్నా మంచి కోర్స్ పడింది అనుకుంటే దాంట్లో నుంచి కూడా లక్కీ విన్నర్స్ని ఖచ్చితంగా పిక్ చేస్తాం. ఐ థింక్ ఒక్క విన్నర్ని అయితే గ్రూప్ 2 కోసం పిక్ చేసాం అనుకుంటే, తెలంగాణ గ్రూప్ 2 కోసం 1 or 2 విన్నర్స్ని అయితే పిక్ చేసాము. బట్ ఎక్కువ బ్యాచెస్ అయితే పడట్లేదు అనమాట తెలంగాణ నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల. బట్ ఏపీలో గ్రూప్ 1 వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు అంటున్నారు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ మనం ఎర్లీగా కోచింగ్ స్టార్ట్ చేసాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకేదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇలాంటి గివ్అవేస్ అనేది మనకు కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నీడీ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళని కమెంట్ చేయమని చెప్పండి. హోప్ఫుల్లీ మీ ఫ్రెండే ఒక లక్కీ విన్నర్ అయ్యారనుకోండి. అతను మనకు తెలియదు ఈ రోజుల్లో ఎవరు ఎలా చదువుతున్నారు అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. సడన్గా ఒక పర్సన్ అంటే ఏం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఐడియా లేదనుకునే వాళ్ళు సడన్గా జాబ్స్ క్రాక్ చేస్తున్నాను అనమాట. సో చెప్పలేం ఎవరి లక్ ఎలా ఉంటుంది, ఎవరు హార్డ్ వర్క్ ఎలా చేస్తారో వాళ్ళని కూడా లక్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.